హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్క విషయానికి డబ్బు కావాలి. డబ్బు 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 ఉంటేనే విలువ, డబ్బు సంపాదిస్తేనే వాల్యూ, మార్కెట్లో సమాజంలో వాల్యూ ఉంటుంది. ప్రతిదానికి డబ్బే కావాలని చెప్పని అందరూ అంటున్నారు. ప్రతి వస్తానికి ప్రతిదానికి డబ్బే కావాలి. కానీ ఆ డబ్బు ఎంతవరకు కావాలి, ఎలా కావాలన్నది అంటే నాకు తెలిసిన ఒక చిన్న సలహా చెప్తున్నా వినండి. ఒక భర్త, ఒక మగాడు ఎంతో కొంత కష్టపడి వాళ్ళని ఆగం చేసి, వాళ్ళని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి, వ్యాపారంలోనూ లంచాలు ఉద్యోగంలో లంచాలు తీసుకుని ఎంతో కొంత 100 కోట్లు సంపాదిస్తారు. ఆ 100 కోట్లతోటి భార్య పిల్లలు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. అతను సంపాదించే డబ్బులతో లగ్జరీ లైఫ్, మంచి కార్లు, బంగారం, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవటం చాలా సంపాదిస్తారు. కానీ ఆ భర్త చచ్చిపోతే ఆ భార్య ఆ శవాన్ని 100 కోట్లు సంపాదించిన ఆ శవాన్ని 100 రోజులు, 100 గంటల దగ్గర కూర్చుంటుందా? 100 గంటల శవాన్ని ఇంట్లో ఉంచుకుంటుందా? 100 ఎకరాలు సంపాదించిన తండ్రి చచ్చిపోతే కొడుకు 100 గంటల శవాన్ని ఇంట్లో ఉంచుకుంటాడా? 100 తులాల బంగారం సంపాదించి తీసుకొచ్చిన భార్య ఉంటే, 100 తులాలు కట్నంగా తీసుకొచ్చిన భార్య చనిపోతే 100 గంటల భర్త శవాన్ని ఇంట్లో ఉంచుకుంటాడా? ఉంచుకోడు. అలాంటప్పుడు డబ్బు ఎందుకు? 100 కోట్లు ఆయన ఎంతోమందిని మోసం చేసి 100 కోట్లు సంపాదించింది ఎందుకు? 100 గంటల శవాన్ని కూడా ఇంట్లో ఉంచుకోలేదంటే ఆ డబ్బుకి వాల్యూవా? మనిషికి వాల్యూవా? అంత డబ్బు సంపాదించితే నువ్వేగా లగ్జరీ లైఫ్ అనుభవించేది. మరి 100 గంటల శవాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, ఎందుకు ఉంచుకోవట్లేదు? బ్రహ్మానందం సినిమాలో చెప్పినట్టు మనీ సినిమాలు చెప్తారు. ఆ శవం తమ్ముడిదిరా అంటాడు. శవం తమ్ముడిదైనా కంపు కామనన్నా అంటారు, చూసినవా? ఉండోడైనా లేనోడైనా కంపు కామను. శవం వాసన వస్తుంది, ఎవడు ఉంచుకోడు దాన్ని. చాలామంది డబ్బు ఎందుకు తీసుకెళ్తావా అని చెప్పి అంటారంటే, ఈ మధ్యన మా ఫ్రెండ్ అన్నాడు, తీసుకెళ్ళడం కాదా, మనిషిని తీసుకెళ్ళడానికి డబ్బు కావాలి అని చెప్పండు. అంటే డబ్బు ఉంటేనే తీసుకెళ్తారా శవాన్ని? డబ్బు లేకపోతే తీసుకెళ్ళరా? ఎంతమంది అనాథులు, యాచకులు పుట్టుపాత్రల మీద, రైల్వే స్టేషన్లలో, రోడ్లమ్మటి ఎంతోమంది చచ్చిపోతున్నారు. వాళ్ళ శవాలు అక్కడే ఉంటున్నాయి డబ్బు లేదని. ఉండోడి శవాన్ని దేశపోయి లేనోడి శవాన్ని అక్కడే ఉంచుతున్నారా? మంది ఎంతోమంది. డబ్బులు అవసరం లేదన్నా, డబ్బులు కాదు, కొంచెం మనిషిలో మానవత్వం ఉంటే చాలు. శవం అనేది ఎవడు ఉంచుకోడు. డబ్బు అనేది వాల్యుబుల్ కాదు. ఒక మనిషి సంపాదించితే ఆ సంపాదించడానికి వాల్యూ లేదు. చచ్చిపోతే వాడి శవాన్ని 10 రోజుల్లో 10 రోజులు కర్మలు అయిపోయిన తర్వాత భార్య కార్తీక దీపం సీరియల్ చూసిద్ది ఖచ్చితంగా. ఎవడికి వాల్యూ ఉండదు. సంవత్సరానికి ఒకసారి పుట్టకు దండేసి దండం వింటారు తప్ప ఏమీ ఉండదు అందులో. మీరు కొద్దిగా భార్య పిల్లలకి టైం ఇవ్వండి, డబ్బులు కాదు. ఓకేనా? బాయ్.